నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 15 ఏప్రిల్ 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 8 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 28 నిమిషముల వరకు. ఈరోజు తిది విధియ ఉదయము 10 గంటల 55 నిమిషాలకు, తదుపరి తదియ తిది ప్రవేశము. నక్షత్రం విశాఖ తెల్లవారి 3 గంటల 4 నిమిషముల వరకు, తదుపరి అనురాధ నక్షత్ర ప్రవేశము. వర్జము ఉదయం 6 గంటల 30 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 18 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 32 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 22 నిమిషముల వరకు. తిరిగి మరల రాత్రి 11 గంటల 6 నిమిషముల నుంచి 11 గంటల 52 నిమిషముల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల నుండి సాయంత్రం 4 గంటల 55 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 9 గంటల 10 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 43 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 27 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 15 నిమిషముల వరకు. అమృత గడియలు సాయంత్రం సమయంలో 5 గంటల 16 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 4 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 51 నిమిషం నుంచి మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషం వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. ఏప్రిల్ 15, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితి దిన ఫలితాలు ఎలా ఉన్నాయి అనే అంశంలో, గ్రహస్థితి సూర్యుడు మేషరాశిలోను, చంద్రుడు కర్కాటక రాశిలోను, బుధుడు మీనరాశిలోను అంటే బుధాధిపత్య యోగంలో ఉన్నాడు. శుక్రుడు మేషరాశిలోను, మంగళుడు మిథున రాశిలోను, బృహస్పతి మేషరాశిలోను, శనీశ్వరుడు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను, కేతు యథావిధిగా కన్యారాశిలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితంగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితి సామాజిక స్థితి స్థిరమైన ఆర్థిక లాభాలతో ఉండబోతున్నారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉండబోతోంది. దూర ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. మీ యొక్క గ్రహ ప్రభావము సూర్యుడు బృహస్పతి యోగం ఈరోజు కనబడుతోంది. ధైర్యము గౌరవము పెరుగుతాయి. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయ దర్శనం చేసుకోవడము. మంత్రము ఓం హ్రీం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఫలితాలు సామాజిక ఫలితాలు ఆరోగ్య సమస్యలు ఉండబోతున్నాయి. కుటుంబ ఒత్తిడిలు ఎక్కువగా ఉంటుంది. ధైర్యంగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. మీ యొక్క గ్రహస్థితి చంద్రుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల భావోద్వేగాల మీద నియంత్రణ అనేది కోల్పోతారు. కాబట్టి దాని మీద నియంత్రణ పెట్టుకునే ప్రయత్నం చేయండి. కోపము, ఆవేశము, అహంకారము ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివార్చన చేసుకోండి. మంత్రము ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి మంగళుడు యొక్క అనుకూలము ఈసారి ఎక్కువగా కనపడుతోంది. దానివల్ల మీకు ఉత్సాహము, చురుకుదనము, దీంతో పాటు అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఏ రంగంలో ఉన్న వారికైనా మీరు ఈ రోజుని అస్సలు వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. సామాజిక ఫలితాలు, వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి. సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చన చేయండి. ఆలయ దర్శనం చేసుకోండి. మీకు చెప్పదగిన మంత్రము ఓం స్కంధాయ నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. దీనివల్ల ఏమిటి అంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. స్థిరమైన ఆలోచనలు వస్తాయి. అయితే సామాజిక ఫలితాలు విద్యార్థులకు శుభ ఫలితాలు వస్తున్నాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. మిగతా అన్ని రంగాల వారికి మనశ్శాంతి దక్కే అవకాశము ఈరోజు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము చంద్రుణ్ణి పూజ చేసుకోండి. ఓం సం సోమాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు తప్పనిసరిగా పఠించుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సామాజిక ఫలితాలు పదవికి అనుకూలంగా ఉంటుంది. పదవులు వచ్చే అవకాశము అది ఏ రంగంలో ఉన్న వారికైనా సరే. అయితే ప్రముఖుల యొక్క సహకారము ఈరోజు మీకు అందుబాటులోకి వస్తుంది. గ్రహ ప్రభావం చూసినట్టయితే కనుక సూర్యుడు త్రికోణంలో ఉన్నాడు.
ప్రతిష్టకు, గౌరవాలకి ఈరోజు ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేయండి. సూర్యుడికి సంబంధించిన మంత్రము ఓం ఘృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. ఆదిత్య హృదయాన్ని ఒకసారైనా ఈరోజు వినండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి కేతు స్థితి మీకు ఎక్కువగా కనపడుతోంది. చింతకు నివారణ అంటే ఎక్కువగా చింతలు, చిరాకులు అవి కనపడుతున్నాయి. మనశ్శాంతి లేని స్థితి కనపడుతోంది. తప్పకుండా కేతు నామస్మరణ చేసుకోవడము, కేతుకు సంబంధించి జపం చేయించుకోవడము, కేతుకు సంబంధించినటువంటి మంత్రాలను చదువుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. సామాజిక పరిస్థితి ఎలా అంటే ఆకస్మిక ధనప్రాప్తి ఉంది. పాత సమస్యలు తిరిగి మళ్ళా పునరావృతం అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీరు గణపతి పూజ తప్పనిసరిగా ఈరోజు చేసుకోండి. స్వామివారి ఆలయ దర్శనం కనుక చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి సామాజిక ఫలితాలు, వ్యాపార ఒప్పందాలు మీకు విజయవంతమవుతాయి కాబట్టి వెంటనే ఆ ఒప్పందాలకు ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. పెట్టుబడులకు కూడా తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఇంట్లో చూసినట్టయితే అంటే కుటుంబపరంగా చూసినట్టయితే శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించిన శుభ పరిణామాలు, సూచనలు ఈరోజు మీకు కనబడబోతున్నాయి. మీకు గ్రహ ప్రభావము శుక్రుడు బలమైన స్థితిలో ఉన్నాడు కాబట్టి విలాసాలకు, విహారయాత్రలకు, లగ్జరీ లైఫ్కి ఈరోజు మీరు అనుకూలంగా ఉంటుంది. ఆ ప్రయత్నాలు చూసుకోండి. అయితే చెప్పదగిన పరిహారము లక్ష్మీ అమ్మవారి పూజ తప్పనిసరిగా చేసుకోండి. అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రము ఓం శ్రీం మహాలక్ష్మీ నమః ఈ మంత్రాన్ని 18 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి కుజుడు యొక్క స్థానము బలహీనంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు ఈరోజు తీసుకోవాల్సిందే. అయితే అనుకోని ప్రయాణాలు, అనుకోని ఖర్చులు, అనుకోని తలనొప్పులు, అనుకోని వివాదాలు ఇలా కుటుంబంలోనూ, సామాజికంలోనూ, మీరు పనిచేస్తున్న రంగంలోనూ కూడా ఈరోజు అస్తవ్యస్తంగా ఉండబోతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఆరోగ్యము, మీకు కనుక తల్లిదండ్రులు ఉండి ఉంటే వారి యొక్క ఆరోగ్యం కూడా తప్పనిసరిగా మీరే జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మీకు చెప్పదగిన పరిహారము మంగళుడికి అంటే మంగళ దోష నివారణకు పూజ చేయించుకోండి. చెప్పదగిన మంత్రము ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు తప్పనిసరిగా పఠించుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బృహస్పతి అనగా గురుడు మేషరాశిలో సంచారం చేస్తుండగా మీకు శుభ పరిణామాలు, శుభవార్తలు వినడము, ఆకస్మిక ధనప్రాప్తి, మీరు ఏదైతే అనుకుంటున్నారో దానిలో విజయం సాధించే అవకాశం కనబడుతోంది. అయితే సామాజిక పరంగా చూసినట్టయితే విద్య, ఉద్యోగము, ప్రమోషన్స్ రావడము ఇలాగా మీకు అన్నిటి విజయాలు, ధనము కలిగే అవకాశము ఈరోజు కనబడుతోంది. ధనస్సు రాశి వారు ఈ రోజుని ఏ రకంగానూ దుర్వినియోగం చేసుకోకండి, నిరాశ పడకండి. ఎందుకంటే ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఈ రోజును విపరీతంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శని బలమైన స్థానంలో ఉండడం వల్ల ధైర్యము, సమర్థత ఇలాంటివన్నీ విజయాలు కలిగే అవకాశం కనబడుతోంది. అయితే సామాజిక పరంగా చూసినట్టయితే కొత్త ఒప్పందాలు వ్యాపారస్తులకు కావచ్చు, ఎవరికైనా కానీ నూతన ఒప్పందాలు లాభాలు తెచ్చిపెడతాయి. స్థిరాస్తి లాభాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఈ రంగంలో ఉన్న అందరికీ ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము శనిదేవుడి పూజ చేసుకోండి. శనిదేవుడి యొక్క మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని ఈరోజు 23 సార్లు చదువుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క సామాజిక ఫలితాలు ఆత్మవిశ్వాసం మీలో పెరుగుతుంది. మిత్రుల సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అయితే గ్రహస్థితి చూసినట్టయితే శని తన సొంత రాశిలోనే ఉన్నాడు కాబట్టి చాలా బలంగా మీకు ఏ విషయంలోనైనా సహాయ సహకారాలు అందిస్తాడు. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు ఏ పని చేసినా నీలిరంగు వస్త్రాలను ధరించి చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు కనబడుతున్నాయి. మీరు పూజించాల్సిన దైవము శివాలయంలో మీ పేరిట అర్చన చేయించుకోండి. మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా చదువుకోండి. వీలున్న వాళ్ళు దశరథ కృత శని స్తోత్రాన్ని
ఒక్కసారైనా చదివే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మానసిక స్థితి అంటే సామాజిక పరిస్థితులు చూసినట్టయితే మానసిక శాంతి ఉండదు. కొంతమందికి ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. విద్యార్థులకు శుభవార్తలు శుభ సూచకాలు కనబడుతున్నాయి. మీ యొక్క గ్రహస్థితి బుధుడు రాహువు సమీపంలో ఉన్నప్పటికీ కొంత జాగ్రత్తలు వహించాలి. అన్ని రంగాల వాళ్ళు కూడా జాగ్రత్తలు ఈరోజు తప్పనిసరిగా తీసుకోండి. పెట్టుబడులకు కానీ ఇలాంటి వాటి ఏ మంచి పనులకైనా ఈరోజు చేయకండి, అంత అనుకూలంగా లేదు. అంటే బుధుడు బాగున్నప్పటికీ రాహు యొక్క ప్రభావం వల్ల ఈరోజు ఏ పనులు కాని పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఈరోజు విష్ణు పూజ చేయండి. విష్ణువుకు సంబంధించిన ఒక మంత్రము, చాలా చిన్ని మంత్రము, ఓం విష్ణువే నమః అనే మంత్రాన్ని 16 సార్లు చదువుకోండి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి పరిహారాలు, సూచనలు. నమస్తే.